అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాదా? 10th verse. అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివినదంతా కూడా గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా చేసిన కార్యాలను బట్టి దేవుడు వారిని దండించిన విధానాన్ని మనం గమనిస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించారు, ఎప్పుడైతే దేవుని కనికరం కొరకు వారు ప్రాధేయత పడ్డారు, అప్పుడు అద్భుతమైన మాటలు దేవుడు అక్కడ మాట్లాడాడు. ఏమన్నాడంటే 10వ వాక్యంలో, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడే. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. అయితే వారిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, మేము విడిపించబడ్డాం కదా, మేము దేవునికి విరోధమైన